జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటలో తప్పేది లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ ఉర్దూ జర్నలిస్టు ఫైజ్ అహ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్దితో ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ది, అంకిత భావంతో నిర్వర్తించాలని ఆయన సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో త్వరలో HUJతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు. అక్రిడేషన్, హెల్త్ కార్డ్స్, ఇండ్ల స్థలాలు సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని, అవి పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత కానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు. అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ, విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది. దీన్ని రాణించగలిగి, దీన్ని నడపగలిగి, దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకోగలిగితే మీరు జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారని చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేం. కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నా. సో ఏ పత్రికలో పనిచేస్తున్నా, ఏడ చేస్తా ఉన్నా, జరుగుతున్నా, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య వారధి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే విషయంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, సమస్యలన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది. ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డు వస్తుంది, వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. అనేక కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, రాజకీయంగా చాలా అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి ఎప్పుడైనా ఉన్నప్పుడు డీటెయిల్గా మనం పబ్లిక్ డిమాండ్కి పోవడానికి కూడా ఒక డిబేట్ చేయడానికి ఏం గవర్నమెంట్ చేస్తోంది, నీతి బాహ్యంగా చేస్తుందా, రాజనీతి బాహ్యంగా చేస్తుందా అనే అంశాల మీద అనేక మాట్లాడుకునే అవసరం ఉంది. కానీ ఈ సందర్భంగా ఓన్లీ సన్మానానికి సంబంధించిన వరకే పరిమితం అవుతూ సన్మాన గ్రహీతకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారాన్ని